ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దీనంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గుంటూరు మిర్చి యార్డ్లో దళారుల రాజ్యం ఏలుతున్నారు. దిగుబడి తగ్గి ఖర్చు పెరిగి గిట్టుబాటు ధర రాక మిర్చి రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మిర్చి యార్డ్ను సందర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రైతులకు జగన్ ఇచ్చిన భరోసా ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మిర్చి పండించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా వారి సమస్యలు వినేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. జగన్ వస్తున్నారని తెలిసి ఇసుకేస్తే రాలనంత జనం యార్డుకు వచ్చారు. పోలీసులు మాత్రం భద్రతను గాలికొదిలేశారు. అశేష జనసందోహం మధ్య మిర్చి రైతులు చెప్పిన సమస్యలు జగన్ ఓపిగ్గా విన్నారు. విత్తు నాటిన దగ్గర నుంచి యార్డుకు పంట తీసుకొచ్చిన తర్వాత వరకు వారు ఎదుర్కొంటున్న కష్టాలు విని జగన్ చలించిపోయారు. మిర్చి రైతులకు ధైర్యం చెప్పారు. మిర్చి రైతుల సమస్యలు విన్న జగన్ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామని, క్వింటాల్కు 21,000 నుంచి 27,000 రూపాయల వరకు వచ్చేదని చెప్పారు. కూటమి పాలనలో ఏ రైతు సంతోషంగా లేడని జగన్ ఆగ్రహం వెలిబుచ్చారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామని, వైఎస్ఆర్సీపీ హయాంలో రైతును రాజుగా చూశామని, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసిందని మండిపడ్డారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితుల్లో, రేటు లేని పరిస్థితుల్లో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని చెప్పారు మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తాము ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రైతులను దళారులకు అప్పగించిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సున్నా వడ్డీ లేదని, నాణ్యమైన విత్తనాలు లేవని, ఎరువులు కూడా ప్రైవేటు వ్యాపారుల దగ్గర బ్లాక్ లో కొనాల్సి వస్తోందని వివరించారు. ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని జగన్ డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున ఆటంకాలు కల్పించిన ప్రభుత్వం Z+ కేటగిరీలో ఉండే మాజీ ముఖ్యమంత్రి భద్రతను గాలికొదిలేసింది. ఒక పక్క జన సముద్రం, మరోపక్క కావాలని మైకుల్లో మిర్చి యార్డు ప్రకటనలు మారుమోగుతూ ఉండగా మీడియాతో గట్టిగా అరిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.